కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. జగన్ గారి సక్సెస్ఫుల్ కెరియర్లో అంటే ఒక మనిషి అంత ఉన్నా కానీ జగన్ గారి ప్రాపర్టీ వైజ్ కానీ పేరు వైజ్ కానీ అలా ఉంటే ఎవరైనా కానీ అబ్రాడ్ వెళ్ళి హ్యాపీగా బతికేద్దాం అనుకుంటారు. సక్సెస్ఫుల్గా మనిషి సక్సెస్ అవ్వటానికి ఎన్ని ఫెయిల్యూర్స్ని చూశారు, ఎన్ని విమర్శలు చూశారు, ఎన్ని మాటలు విన్నారు. ఫ్యామిలీని కూడా చివరికి ఫుట్పాత్ మీద కూర్చునే లెవెల్కి వెళ్ళిపోయారు జగన్ గారి లైఫ్లో ఎదగటానికి. ఒక్క మనిషిని చాలు ఆదర్శంగా తీసుకొని ఇలా లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పడానికి. ఆ మనిషికి అంత మనోబలం రావాలంటే వెనకున్న భారతి గారు పాత్ర చాలానే ఉంటుంది. భారతి గారి పాత్ర ఎలా ఉండేదమ్మా? ప్రతి విషయంలో కోఆపరేట్ చేస్తుందండి. ఎప్పుడు భర్తను తప్పులు పట్టిన అకేషనే లేదు. షీఈ్ ఆల్వేస్ వెరీ ఒబీడియంట్, వెరీ లవింగ్. ఏం కావాలన్నా అడ్వైజులు ఇచ్చేదానికి కూడా రెడీగా ఉంటుంది. కానీ బట్ పాలిటిక్స్లో మాత్రం ఇంటర్ఫియర్ కాదు. ఎంతసేపు తన పిల్లల గురించి ఏమైనా కావాలంటే అడిగేది. బిజినెస్ వైజ్ సాక్షి గురించి కానీ తను నేర్చుకునేటప్పుడు అంతవరకే. చాలా పొలైట్గా ఉంటుంది, అందరినీ ప్రేమిస్తుంది, ఎవరికి సహాయం కావాలన్నా చేస్తుంది. చాలా వేరే అంటే పేదల కోసం పనిచేయడము ఇట్లాంటివన్నీ కూడా తన పిల్లల పెంపకం చూస్తే అర్థమవుతుందండి. అవును, చాలా మంచిగా పెంచింది వాళ్ళని. ఏం చేస్తున్నారు మా పిల్లలు ఇప్పుడు? హర్ష కంప్లీటెడ్ హర్ స్టడీస్. ఇప్పుడే జాబ్లో చేరింది ఒక 1 month బ్యాక్. చిన్న పాపేమో డిగ్రీ చేస్తుంది లండన్లో. ఐ థింక్ చాలా మ్యాగజైన్స్లో బాగా వచ్చింది ఆ అమ్మాయి గురించి. ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా తనంతట తన సీట్ తెచ్చుకుంది. ఉద్యోగం కూడా తనంతట తనే తెచ్చుకుంది. వాళ్ళకి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉందా? నెక్స్ట్ మనం అనుకోవచ్చా అట్లా వాళ్ళే రాజకీయ వారసులు కదా ఆయనకి? ఇంకా అట్లాంటి కాన్సెప్ట్ లేదండి. మనమే వెళ్ళాలనా అని అంటాడు జగన్ ఎప్పుడు. మన కుటుంబమేనా, ఇంకెవరు అవకాశం ఇవ్వకూడదా అనే ఆలోచన ఉంది జగన్కి. అంటే తనకు తర్వాత తన కూతురు రావాలని అట్లాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదండి. ఇన్ మేబీ వాళ్ళకి ఇష్టం ఉంటే, వాళ్ళకి ఇష్టం ఉంటే అది వేరే సంగతి. అది ప్రజల ద్వారానే రావాలి, అది వాళ్ళ పాలసీ. ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ప్రజల ద్వారానే ఎన్నుకున్నారు, అంతే కదా. బట్ వాళ్ళ నాన్న ఏం నేర్పించాడో ఆ ప్రకారమే పోతున్నాడండి. ఇంకా అదే తను అన్నట్టు 1 అడుగు ముందుకేస్తే ఈయన 2 అడుగులు ముందుకేసి, ముఖ్యంగా పేద ప్రజలు ఈరోజు ఇంత సంతోషంగా ఈ స్టేట్లో ఆంధ్రాలో ఉన్నారంటే అది కేవలం జగన్ వల్లనే. ఎంత కష్టం ఉన్నా కూడా కష్టం ఉంది అని అసలు లాక్డౌన్ పీరియడ్లో ద వే హీ బిహేవ్డ్ ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇంతమంది ఎవరు ఏడ్చినట్టుగా కనపడ్డంలా. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే హెల్ప్ చేసేదానికి రెడీగా ఉండే మనుషుల్ని ఏర్పాటు చేశాడు. దట్ ఫస్ట్ టైం సీఎం అయ్యారు ఆయన కూడా. అయితే తను సీఎం అయినప్పటి నుంచి ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడో దానివల్లనే పర్ఫెక్షన్ వస్తూ ఉంది. యాజ్ యూ గో త్రూ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ తెలిస్తే దాని నుంచి పర్ఫెక్ట్గా బయటకు వస్తున్నాడు. మనిషికి పడేకుంది కొంచెం అలసట వస్తుంది ఎవరో, ప్రతి ఒక్కరికి కూడా. ఆయనకి అలసట లేదు, ఇంకా న్యూ స్ట్రెంగ్త్, ఇంకా ఉరకాలి. అంత ఫిట్గా ఉంటారు కదా అసలు. ఏంటి ఆయన చాలా తక్కువ తింటాడు, మినిమమ్ ఎక్సర్సైజ్ బాగా చేస్తాడు. అంటే వైఫ్ పెట్టింది కరెక్ట్గా ప్రోటీన్ డైట్ అంటే బ్యాలెన్స్ డైట్, అట్లా ఏం తినాలో అది తింటాడని. మాకు బాగా గుర్తుంది, మేము కిడ్స్గా ఉన్నప్పుడు కొంచెం స్కూల్ డేస్ కాలేజ్ డేస్కి వచ్చినప్పుడు 24 hours 18 hours వర్క్ చేసేవాళ్ళంట రాజశేఖర రెడ్డి గారు. ఈయన అంతకన్నా ఎక్కువే చేస్తున్నారా? ఎక్కువ తినరండి, బాగా టైం ప్రకారం అన్నీ చేస్తాడు. బట్ అనిపిస్తుంది అమ్మా ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇన్ని ఇయర్స్ నుంచి, అంటే చాలా యంగ్, పెద్ద ఏజ్ కూడా కదా ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పుడు. ఐ థింక్ 30+. ఫ్యామిలీలో ఎంజాయ్ లేదు. ఒక నాకైతే అనిపిస్తుందండి, పిల్లలతో నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది ఆ చిన్నపిల్లలు అంత చిన్న వయసులో అందరూ ఆ వయసు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే ఈయనకేంటి ఇంత అవస్థ. ఒక పిల్లలతో భార్యతో రెస్టారెంట్కి పోయేదానికి లేదు, ఏదైనా ట్రిప్కి పోవాలంటే దానికి ఎన్నెన్నో ఆలోచనలు. ఇవన్నీ ఇస్ ఇట్ వర్త్ అని అనిపించింది నాకు కొన్నిసార్లు పాలిటిక్స్. బట్ ద వే హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పువర్ అండ్ ఆల్, ఇట్స్ వర్త్ అండి. అంటే స్వప్రయోజనం ఆశించకుండా చేసే వాళ్ళకి ఇటువంటి ఆనందం ఉంటుంది. కొంచెం కామెడీ కూడా చేస్తారా? ట్రిప్ అని అడిగినప్పుడు ట్రిప్ చేశాను కదా 3500 కిలో పాదయాత్ర.
లంచ్ చేసాం కదా విజయనగరంలో. అవన్నీ నాకు పర్సనల్గా ఏం మాట్లాడతాడని తెలియదు కానీ బట్ ద వే భారతి ఈజ్ హ్యాపీ ఇట్ షోస్. అంతే కదా, భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటేనే కదా ఇద్దరి సంతోషం కనపడుతుంది మనకు.